ఓం సాయి రామ్ ఫ్రెండ్స్, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి ఫలాలు. ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు జనవరి 4, 2024 గురువారం, పౌషమాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి నాడు హస్త నక్షత్రంలో అతిగంధ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12:05 నుండి 12:46 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:01 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఈరోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. లావాదేవీల విషయంలో మీరు అదృష్టవంతులు అవుతారు. మీరు ఏదైనా పెద్ద విజయం సాధించినట్లయితే మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఏ పనిలోనైనా పెట్టుబడి పెట్టకుండా ఉండవలసి ఉంటుంది. మీలో పోటీ భావం అలాగే ఉండి మీ ప్రభావం మరియు ప్రతిష్ట పెరుగుతుంది. మీరు కొంతమంది కొత్త వ్యక్తులతో సాంఘికం చేస్తారు, కాని వారిలో కొందరు మీ ప్రత్యర్థులు కూడా కావచ్చు. వీరిని మీరు గుర్తించి ఉండవచ్చు. ఈరోజు ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఈ రోజు మీ మనస్సు చాలా చురుకుగా ఉంటుంది. మీరు శక్తి మరియు ప్రేరణతో నిండి ఉన్నారు. మీరు సులభంగా అమలు చేయగలిగే కొత్త ప్రణాళికలు మీ మనస్సులోకి వస్తూ ఉంటాయి. ఈ రోజు మీ సమస్య ఏమిటంటే మీ మనస్సులో నిరంతరం కొత్త ఆలోచనల వెల్లువ ఉంటుంది. మీరు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత ప్రేరేపించగలుగుతారు. ఈ రోజు కూడా మీ ప్రియమైన వ్యక్తికి దగ్గరగా రావడం మీకు కష్టంగా ఉంటుంది. వాస్తవానికి మీరు వారికి చాలా సన్నిహితంగా ఉంటారు, కానీ మీ అపరిపక్వత కారణంగా మీరు భావాల మార్పిడిలో చిక్కుకున్నారు. శారీరకంగా మరియు మానసికంగా దగ్గరయ్యే ముందు మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని తెలుసుకోవాలని మీరు కోరుకుంటారు. ఈ భావోద్వేగ సంభాషణ తర్వాత మీ సంబంధం మరింత బలపడుతుంది. మీరు మోసానికి బాధితురాలిగా మారవచ్చు. పెద్ద పెట్టుబడికి లేదా కొనుగోలుకు ఈ రోజు అనువైన రోజు కాదు. ఈ రోజు డబ్బు విషయాలలో తెలియని వ్యక్తులను నమ్మవద్దు, లేకుంటే మీరు భారీ ఆర్థిక నష్టాలను చవిచూడవలసి ఉంటుంది. అయినప్పటికీ సరైన సమయంలో తగినంత వివేకంతో మీరు మీ డబ్బును సులభంగా రక్షించుకోవచ్చు. ఈరోజు ప్రయాణం కోసం ఎలాంటి ప్లాన్లు చేయవద్దు లేదా ఎలాంటి చెల్లింపులు చేయవద్దు. ఊహించని ఆదాయ వనరు మీ జీవితంలోకి రావచ్చు. చెడు లేదా అనారోగ్య కార్యకలాపాలకు దూరంగా ఉండండి మరియు డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీరు ప్రయాణానికి అవకాశం పొందవచ్చు. మీ మనస్సులోని ఆధ్యాత్మిక లేదా అతీంద్రియ ఆలోచనలను ప్రతిబింబించే అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ రోజు మీరు అన్ని కొత్త అవకాశాలను పొందడానికి సిద్ధంగా ఉంటారు. మీ స్పష్టమైన దృష్టి కృషి మరియు శక్తితో కలిపి జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. కొత్త మరియు పెద్ద లక్ష్యాలను సాధించడానికి ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేయడం నేర్చుకోండి. మిమ్మల్ని చెడుగా కోరుకునే వారికి మీరు సంతోషంగా ఉండటమే అతిపెద్ద శిక్ష. శృంగారం మరియు లైంగిక ఆనందాన్ని పొందడానికి ఈ రోజు మంచి రోజు. మీరు మీ ప్రియమైన వారిని ఆకట్టుకోవాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి మీరిద్దరూ కలిసి ప్రయత్నించినప్పుడు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు ఎవరితోనైనా గొడవపడితే మీ అవమానానికి మీరు ఇబ్బంది పడతారు. మీ స్పష్టమైన ఊహ, కృషి మరియు శక్తితో కలిపి మీ పరిస్థితిని మార్చగలదు. శృంగార సంబంధాలలో కొత్త ఉత్సాహం, అవకాశాలు ఉంటాయి. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో మరియు స్నేహితులతో కొన్ని చిరస్మరణీయ క్షణాలను గడపవచ్చు. రిలేషన్షిప్లో ఏదైనా పులుపు ఉంటే మీ రిలేషన్షిప్లో బలవంతం కాకుండా దానికి కొంత సమయం ఇవ్వండి. ఈ రోజు హెచ్చు తగ్గుల రోజు అవుతుంది. ఇక్కడ మీరు సంపద మరియు కీర్తిని పొందుతారు. అయితే అనారోగ్యం లేదా ప్రత్యేక వ్యక్తి మరణం మిమ్మల్ని దుఃఖంతో నింపుతుంది. జీవితంలో సుఖ దుఃఖాలు రెండింటినీ స్వీకరించండి. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచండి, ఎందుకంటే విజయం ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. హార్డ్ వర్క్ మరియు మెరుగైన అవగాహన రెండూ మీ పనికి మరియు వృత్తికి కొత్త అర్థాన్ని ఇవ్వడంలో సహాయపడతాయి. మీకు ప్రమోషన్ లేదా అనేక ఇతర అవకాశాలు లభిస్తాయని మీ తారలు చెబుతున్నారు. ఈ రోజు మీరు మీ దృష్టిని కొత్త కస్టమర్లు లేదా వ్యాపారం వైపు కేంద్రీకరిస్తారు. మీకు వచ్చిన అన్ని అవకాశాలను ఆస్వాదించండి మరియు పురోగతిని సాధించండి. ఈరోజు మీ ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. పాత డబ్బు వచ్చే అవకాశముంది. స్వీయ ప్రతిబింబం మీ దృక్పథంలో ఆశ్చర్యకరమైన సానుకూల మార్పులను తెస్తుంది. బంధువుతో కొనసాగుతున్న వివాదం ఒకరి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడుతుంది మరియు పరస్పర సంబంధాలు స్నేహపూర్వకంగా మారుతాయి. ఇతరుల నుండి ఎక్కువగా ఆశించే బదులు
మీ పని సామర్థ్యం మరియు సామర్థ్యాలపై మాత్రమే నమ్మకం ఉంచండి. యువకులు భావోద్వేగాల కారణంగా తమకు తాము హాని కలిగించవచ్చు, అందుకే ఆచరణాత్మక విధానాన్ని అనుసరించండి. అందువల్ల జీవితానికి సంబంధించిన ప్రతి కార్యాచరణను ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే లేదా విస్తరించాలనుకుంటే దానికి సంబంధించిన వ్యాపారాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వ్యాపారంలో కూడా లాభదాయకమైన పరిస్థితి ఉంది. మీరు అధికారిక పనిలో విజయం సాధిస్తారు, కానీ మీ ఫైల్స్, పేపర్లు మొదలైన వాటిని సురక్షితంగా ఉంచండి. వైవాహిక జీవితంలో మరియు గృహ ఏర్పాట్లలో మాధుర్యం మరియు పరస్పర సామరస్యం సముచితంగా ఉంటుంది. యువత తమ సమయాన్ని వృధా చేసుకోకుండా పనికిమాలిన ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్లకూడదు. ప్రస్తుతం మీరు స్వావలంబన అనుభూతి చెందుతున్నారు. ఒంటరిగా ఉండటానికి సమయం కేటాయించండి. కుటుంబ ఆందోళనలు, బహుశా తాతలకు సంబంధించినవి, మీ మనస్సులో ఉంటాయి. విశ్రాంతి తీసుకోండి మరియు కలలు లేదా మీ ఉపచేతన అందించిన జ్ఞానం వైపు చూడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి వెచ్చించే సమయం ఎల్లప్పుడూ బాగా గడిపిన సమయం. మీ గ్రహాలు వ్యాపారం మరియు వ్యక్తిగత విషయాలకు అనుకూలంగా ఉంటాయి. అవసరంలో ఉన్న వ్యక్తులకు సహాయం చేయండి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. డిగ్రీ లేకపోవడం ప్రయోజనకరం. మీరు ఇంజనీర్ లేదా డాక్టర్ అయితే మీరు ఒక పని మాత్రమే చేయగలరు, కానీ మీకు డిగ్రీ లేకపోతే మీరు ఏదైనా చేయగలరు. ఒంటరితనం లేదా ఒంటరితనాన్ని నివారించడానికి మీరు మీ తాతయ్యలతో సమయం గడుపుతారు. మీకు మరియు మీ ప్రియమైన వ్యక్తికి మధ్య దూరం రానివ్వవద్దు. మోసపోకుండా లేదా మోసపోకుండా ఉండటానికి మీ షోనా నుండి సలహా తీసుకోండి. సంబంధంలో విభేదాలు ఉండటం సహజమని గుర్తుంచుకోండి, వాటిని సకాలంలో పరిష్కరించండి. మీ గ్రహాల ప్రకారం ఈ రోజు మీరు పిల్లలు, స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఉండే అవకాశముంది. వృత్తి జీవితం నుంచి వ్యక్తిగత జీవితం వరకు అంతా సవ్యంగానే సాగుతుంది. మీ సంబంధాన్ని మరికొంత మెరుగుపరచుకోవడానికి డ్రైవ్కు వెళ్లడం లేదా మీ ప్రియమైన వారితో కాఫీ తాగడం మంచి ఎంపికలు. ఇతరుల మాటలకు ప్రభావితమై మీ రోజును పాడు చేసుకోకండి. ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టకండి, మీరు మోసానికి గురయ్యే అవకాశముంది. మీరు మీ వ్యాపారం లేదా ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటే ఇది సరైన సమయం. మీ అభివృద్ధికి కొత్త పని మరియు కొత్త అవకాశాలను కనుగొనండి. మీకు విరాళం ఇవ్వడం లేదా లాభాపేక్ష లేని సంస్థలతో కలిసి పనిచేయడం పట్ల కూడా ఆసక్తి ఉండవచ్చు. ప్రస్తుతం మీ జీవితంలో అంతా బాగానే ఉంది. ఈ రోజు మీరు చాలా కాలంగా సంప్రదించాలనుకుంటున్న స్నేహితులు మరియు బంధువులతో కూడా మాట్లాడవచ్చు. మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితం అద్భుతమైనది. మీ విజయం మరియు శ్రేయస్సులో మీ ప్రియమైనవారి పాత్ర కూడా ఉంది, కాబట్టి వారికి మీ కృతజ్ఞతలు తెలియజేయండి. దీనితో పాటు ఈ రోజు మీ శుభ దిశ పశ్చిమం. ఖచ్చితంగా ఈ రోజు పడమర వైపు వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు వేసి తలస్నానం చేస్తే అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.